కలువాయి మండలంలో టీడీపీ నాయకులు నిర్వహించిన పాత్రికేయ సమావేశంపై జెడ్పీటీసీ సభ్యులు బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. మండల కన్వీనర్ చెల్లా రఘురాం రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చిన ఆయన మండలంలో ఎక్కడ ఇసుక దోపిడీ జరుగుతుందో స్పష్టంగా నిరూపించామని తెలిపారు. ఇక ఇసుక దోపిడీ కోసమే మాజీ మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు నాయుడిని తప్పించి చెల్లా రఘురాం రెడ్డిని కన్వీనర్ గా నియమించారని ఆరోపించారు. తెలుగు రాయపురంలో 120 ఎకరాల భూమిని కబ్జా చేస్తూ హిటాచీ జేసీబీలతో పనులు చేపట్టగా సర్పంచ్ అడ్డుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజల భూములను ఆక్రమించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. అలాగే కలువాయిలో చెరువు, పోరంబోకు, రాళ్లగుట్ట భూములను కూడా ఎస్టీలకు కేటాయిస్తున్న పేరుతో పాలా పిచ్చిరెడ్డి క్రషర్లకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి పనికొచ్చే భూములను ఎస్టీలకు కేటాయిస్తే స్వాగతిస్తానని, కానీ పనికిరాని రాళ్ల పోరంబోకు భూములను కూడా కేటాయించడం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే నేను స్టే తీసుకుని వచ్చానని, నేనే స్వయంగా తీసుకువచ్చినట్టు ఒప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ఎన్నో చీటింగ్ వ్యవహారాలు ఉన్నా పాలా పిచ్చిరెడ్డి తనపై విమర్శలు చేయటం గమనార్హమని, అలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కలువాయి మండల అధ్యక్షురాలు లక్ష్మీదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలువాయి అధ్యక్షులు మాకిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ పంగా పెంచల నరసారెడ్డి మరియు సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. ముందుగా నిన్న నా మీద ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కన్వీనర్ రఘురాం రెడ్డి, పాలా పిచ్చిరెడ్డి కొన్ని విషయాలు విమర్శించడం జరిగింది. వాటి మీద ఈరోజు నేను క్లియర్గా మీకు కొన్ని విషయాలు మా కార్యకర్తల దృష్టికి, అదేవిధంగా విలేకరుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి ఈరోజు మా నాయకుడు రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక వారం కిందట అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి కలువాయి మండలంలో 2019-24 మధ్య భూ కుంభకోణం జరిగింది, వాటి మీద సిఐడి విచారణ జరగాల అని చెప్పి కోరారు. నేను క్లియర్గా పోయిన మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను దాన్ని స్వాగతిస్తున్నాను. అయితే దాస్ ఎంఆర్ఓగా ఉన్న టైం నుంచి జరిగితే భూ కుంభకోణం అనేది మీరు ఒక్క వైఎస్ఆర్టీపీ టైంలోనే జరిగింది అన్నట్టు చెప్పడం సరికాదు. ఇది 2008, 2098 ఇప్పుడు దాస్ గారు ఉన్నారు ఎంఆర్ఓగా, ఆయన చనిపోయి ఉన్నాడు. ఈరోజు ఆయన టైం నుంచి మీరు అన్ని రికార్డులు వెరిఫై చేయండి. ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఇల్లీగల్గా ఇళ్ల పట్టాలు తీసుకున్నారో, పొలాలు తీసుకున్నారో అన్నీ కూడా దాస్ పట్టాల పేరు మీద ఉన్నాయి. వాటి మీద వెరిఫై చేయమని వాటిని స్వాగతిస్తున్నానని నేను చెప్పడం జరిగింది. నిన్న మాట్లాడుతూ ఒక వారం తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఎవడో ఒక తెలుగుదేశం కార్యకర్త కనీసం వైసీపీ వాళ్ళు పెడితే ప్రెస్ మీట్ పెట్టలేదు అనే పోస్ట్ పెడితే దానికోసంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల్లో భాగంగా రఘురాం రెడ్డి గారు చెప్పారు, పొలాలు 2019 నుంచి 2024 దాకా జరగలేదని. నేను అడుగుతున్నా రఘురాం రెడ్డి, 2000 లాస్ట్ టైం నుంచి ఈ రోజు దాకా పొలాలు అక్రమంగా జరుగుతున్నాయా లేదా? దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఒక్క 2019-24 కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతున్నాయి, ఈ రోజు కూడా జరుగుతున్నాయి, ఈ రోజు కూడా ఎవిడెన్స్ ఇస్తాను ఏమేమి జరుగుతున్నాయి అనేది మీకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా, సిఐడి ఎంక్వైరీ చేయాలా. దాంట్లో నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. దాంట్లో నన్ను పర్టికులర్గా నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. 2019లో ప్రెస్లో ఈ విధంగా వస్తే స్పందించలేదు, కానీ ఒప్పుకున్నట్టే కదా అని మాట్లాడడం జరిగింది. అంటే ప్రెస్లో ఆ రోజు కరోనా టైంలో మీరు కుమ్మక్కయ్యి మీరు
మీ నాయకుడు మీరు పాలా పిచ్చిరెడ్డి కుమ్మక్కయ్యి ఈ కుంభకోణం నా మీద దోసేదానికి ప్రథమ వ్యక్తులు మీరిద్దరే. నేను దాన్ని క్లియర్గా చెప్తాను. నువ్వు పాలా మిగతా వాళ్ళ చేయించిందంతా మీరు 2018 ఎలక్షన్లప్పుడు 2020 మార్చి 18వ తేదీ ఫస్ట్ పేపర్లో వచ్చింది. ఆ రోజు కరోనా అయ్యి ఎలక్షన్లు పోస్ట్ పోయినాయి. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నా మీద బురద జల్లేదు. ఎలక్షన్లో నేను ఫేస్ చేశాను. ఎలక్షన్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు నేను కంటెస్ట్ చేయడం జరిగింది జెడ్పీటీసీగా. ఈ అభియోగాలన్నీ కూడా మండల ప్రజలు కొట్టుపారేసి నేను నా క్యారెక్టర్ మీద ఇచ్చిన తీర్పుగా నేను భావిస్తున్నా దాన్ని. 2021లో ఎలక్షన్ జరిగింది. 2020లో జరగాల్సింది 2021లో ఎలక్షన్ జరిగింది. 21లో జరిగిన తీర్పు మీ అందరికీ. అదేవిధంగా రఘురామరెడ్డి ఇసుక నేను క్లియర్గా కొన్ని పాయింట్లే చెప్తాను. రఘురామరెడ్డి ఇసుక జరుగుతూ ఉంది మండలంలోనూ. ప్రజలందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నాము. ఉచిత ఇసుక ఇస్తే తప్పేంది? మిగతా వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదేనా ఉచిత ఇసుక? ఇదేనా కలవాయి మండలానికి ఉచిత ఇసుక? అసలు నీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర నాయుడిని తీసి నిన్ను పెట్టడంలో ఉచిత ఇసుక చూసుకునేదానికి అనుగుణంగా ఉంటుందని నువ్వైతే మాట్లాడవని చెప్పి దానికోసంగా నిన్ను మండల కన్వీనర్గా వెంకటేశ్వర నాయుడు మార్చి నిన్ను పెట్టడం జరిగింది. నీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది వాస్తవం కాదా? నువ్వు దీని మీద ఏమన్నా ఖండించినవా? ఏ రోజన్నా ఇది జరగటం లేదా? విలేకరులు ఎన్నిసార్లు రాశారు? మీరందరూ ఎన్నిసార్లు రాశారు? మీరందరూ ఇసుక దోపిడీ జరుగుతుందని మీరు రాయలేదా? మీ అందరికీ తెలీదా? ఇదేనా ఉచిత ఇసుక అంటేను? ఆ రోజు ఉచిత ఇసుక ఇస్తూ గవర్నమెంట్ కొంత పాలసీ పెట్టింది. 700 కోట్లు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తున్నది. ఈరోజు ఏమొస్తుంది? ఎవరు దోసుకుంటున్నారు ఈ డబ్బులన్నీ? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? అదేవిధంగా ఇది తెలుగురాయపురం పొలాలు మేము మా నాయకులు మేము మాట్లాడింది, మా నాయకులు చేసింది ఏమే మా సర్పంచ్, తెలుగురాయపురం సర్పంచ్ ఇది ఉందా లేదా అంటే బుక్లను పెట్టి ఎవరైనా ఫ్రీ హోల్డ్ అయితే తీసుకునేదానికి మాట్లాడుకునేదానికి వచ్చినది తీరు ఇదేనా మాట్లాడుకునేదానికి వచ్చిన తీరు? నువ్వు మాట్లాడేది కనీసం అవగాహన చేసుకొని తప్పు జరిగింది అని అంటే తప్పు జరిగిందన్న మా పార్టీ నాయకులు కొనేదానికి వచ్చారు, దానికి ఫ్రీ హోల్డ్ అయిందని వచ్చారు. ఇదే విధంగా నా వచ్చేది ఈ విధంగా కుక్కలను తెచ్చి ఊర్లో పెట్టి గ్రామస్తులు అడ్డుకుంటే పోయినారు. గ్రామస్తుల్లో మా పార్టీ వాళ్ళు అన్నారు. ఇదిగో మా సర్పంచ్ మీకు క్లియర్గా చూపిస్తున్నా, మా గ్రామ సర్పంచ్. అంటే మీరు తీర్చు కదా అని అన్నారు. ఆయన ఆ రోజు ఏ పార్టీలో ఉన్నాడు? మా పార్టీలోనే కదా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు కదా పులికొండ కట్ట మీద. ఆ రోజు నువ్వు 2014లో వాళ్ళకి ఎంఆర్ఓ గారు 30-40 సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఇస్తాము అని అన్న దాని మీద కోర్టు కేసింది నువ్వు కదా. తర్వాత నీ ఆధ్వర్యంలో జరగలా కోర్టు వేయలే నువ్వా? సుబ్రహ్మణ్య గారు మీరు వేయలేదా? మీరు ఏపీలేదా? నువ్వు ఆ ఫోన్లో ఒకటివి ఈరోజు పార్టీ మన్నాక మాట్లాడుతున్నావు. అదేవిధంగా చెరువు ఎస్టీలకు భూములు ఇస్తే మెయిన్గా చెప్పాల్సిన విషయం, ఎస్టీలకు భూములు ఇస్తే అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు అని చెప్పి చాలా ఆయనది కూడా బయట 877 సర్వే నెంబర్ 117 ఎకరాల 80 సెంట్లు. ఏముంది ఒకసారి చదవండి మీరే.
రాళ్ళగుట్ట రాతి స్థలం 117 ఎకరాలకి ఇదే నా ఎస్టీస్కి ఇచ్చేది, ఇదే నా ఎస్టీస్ని ఉద్ధరించేది. ఈ విధంగానే నా ఎస్టీ చేత మాట్లాడించేది. మీరు వాళ్ళకి ఇచ్చినాము అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు అని అంటే ఏ స్థలం ఇచ్చారు? ఇది వ్యవసాయానికి ఉపయోగపడేదేనా? వాళ్ళు ఏమన్నా చేసుకోగలరా ఈ రాతిని? నువ్వు ఆ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఆ రోజు క్రషర్ పెట్టుకున్నావు, నీ క్రషర్కి రాళ్ళు పనికి వస్తాయి అని చెప్పి నువ్వు బినామీ వాళ్ళ పేర్లు పెట్టి తీసుకున్నది ఇది. అది రాతి కొట్ట కాబట్టి తీసుకున్నావు. వ్యవసాయమైన భూమి ఇచ్చేదానికి ఎస్టీస్కి మేము ఎప్పుడు ముందుంటాం. వాళ్ళ గురించి మాకు ఎప్పుడు అభిమానం తరగదు. వాళ్ళు ఏమైనా మాట్లాడి ఉండొచ్చు, నేను మాట్లాడేది ఇంకొకరు మాట్లాడిస్తే జరిగి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించడం, వాళ్ళ జోలికి వాళ్ళకి ఇచ్చింది ఇది కరెక్టేనా? ఇది చెరువు కట్ట పారంబో, ఇదిగో 877 సర్వే నెంబరు. ఇది చెరువు, దీనిపైన ఉండేది 877 సర్వే నెంబరు. కలువాయి చెరువు పైన తిప్ప, సీతరాంపల్లి తిప్ప. ఇది పనికొచ్చేదేనా? ఏమన్నా పనికొచ్చేదేనా? ఇదేనా మీరు ఎస్టీలకు ఇస్తామన్నది? దీన్నా నేను అడ్డుకున్నది ఎస్టీలకు ఇస్తామన్న పొలమా? దీన్ని అడ్డుకున్నానా? ఎస్టీలకు ఇస్తానన్న పొలం అడ్డుకున్నానా? ఎస్టీలకి ఇది ఆమోదమైన పొలమా? చెరువు తిప్ప మీద దేనికైనా ఉపయోగపడద్దా వాళ్ళకి? నీ స్వార్థానికి చేసిన పని. కానీ అదేవిధంగా ఈరోజు ఈ ఇసుక గురించి చెప్పా. పెన్నాను కొలుపులు వస్తున్నారు, వారం బోకును మింగేస్తున్నారు. దాంట్లో వేసింది నేను గ్యారంటీ, నేను చెప్తున్నా. నేను అఫిడవిట్ వేసినాను, కోర్టులో ఉంది. ఇది వచ్చేసి కట్టపారంబోకు, చెరువు కట్టపారంబోకు. ఇది కట్టపారంబోకుని చెరువు అనుకుని కట్టాలు ఇచ్చేదానికి లేదు. నువ్వు కావాలని వాళ్ళని అభివృద్ధి వేసిన పని తప్పితే ఇదేం లేదు. నేను అభివృద్ధి వేసిన, నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆ రోజు ధైర్యంగా చెప్తుంటే ఈ రోజు ధైర్యంగా చెప్తున్నాను. ముందు వెనక్కి పోయే ప్రసక్తే లేదు. దానికి ఉపయోగపడే పొలం ఇచ్చుంటే, ఇప్పుడు రాజు పొలం ఉంది తెలుగురాయపురంలో 125 ఎకరాలు ఉంది. దాన్ని కబ్జా చేసే బదులు ఎస్టీలకి మన తలా 1 ఎకరా. తెలుగురాయపురంలో చాలా మంది ఎస్టీసీలో ఒక ఇంటి పొలం లేదు. ఆ తెలుగురాయపురం పొలం ఇంకో కేపీ యాదవ్ కూటమిలో నాయకుడు తెలుగురాయపురంలో కేపీ యాదవ్ తలకారికి పిటిషన్ పెట్టిండ్రు. ఏమని? మా ఊళ్ళో 10 ఎకరాల భూమి 2 వ్యక్తులు, ఈ పిటిషన్ ఇస్తా మీకు, 2 వ్యక్తులు ఆక్రమించి 10 ఎకరాలు ఇచ్చేస్తున్నారంటే నువ్వు దగ్గరుండి, రఘురామరెడ్డి దగ్గరుండి ఎంఆర్ఓని మేనేజ్ చేసి వాళ్ళ చేత పొలంలో గింజలు తల్లించింది మాత్రం వాస్తవమా కాదా? ఇది మీ నాయకుడు పెట్టింది, నేను పెట్టలే. ఇది కేపీ యాదవ్ బీజేపీ మా ఊళ్ళో జరుగుతుందని అనేది. దీన్ని అడ్డుకోవచ్చు కదా మరి. ఇప్పుడు 10 ఎకరాలు ఆక్రమించుండ్రు మీ వాళ్ళే. బీసీ కాలనీలో పట్టాలు ఇస్తే, బీసీలకు పట్టాలు ఇచ్చి బీసీలకు ఉంటుందని అంటే అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. ఎవరో ఒకటి చేత పిటిషన్ ఇచ్చినాడు అని అన్నారు. ఆ రోజు ఆ పొలం మీద జిల్లా పరిషత్లో మాట్లాడి క్లియర్ చేసింది. నేను క్లియర్ చేసింది. నేను క్లియర్ చేసినాక మీరు మళ్ళా ఈ పట్టాలు పంటే, ఈ పట్టాలు ఎవరికి? మణి ఆయన కార్ డ్రైవరు, ముత్తు ఆయన కార్ డ్రైవరు, ఏ ఊళ్ళో వాళ్ళు కాదు, బెంగళూరు. ఈ లిస్ట్ ఇస్తా చదువుకోండి ఎవరెవరు ఉన్నారు. నేను చెప్పలేను పేర్లు కూడా. పిజిరెడ్డి కార్ డ్రైవర్లు వాళ్ళకి ఇస్తే వాడు ఏనాదైపోయినాడు. ఈ ఎవిడెన్స్లు కాదా? బస్ స్టాండ్లో
నీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు గుర్తులేదు, కానీ కౌన్సిలర్కి మాత్రం క్లియర్గా తెలుసు. బస్టాండ్లో బొంకు వాళ్ళకి యాదవులకి పగు వస్తే 3 రోజులు బొంకు తెలియకపోయింది. కౌన్సిలర్కి తెలుసో లేదో చెప్పను. మేము వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తే 3 రోజుల తర్వాత నేను పోయి నిలబడితే బస్టాండ్ బొంగు తీసుకున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నా. చిరిటి ఏం చేసావని అడుగుతున్నాడు. చిరిటికి ఏం చేయించుకున్నాడో చెప్పమను. నాకు ఒక ఎలక్షన్లో చేసిండొచ్చు, 2 ఎలక్షన్లో చేసిండొచ్చు, చాలా మంది చేశారు. నీకేం చేయలేదంటే నేను చెప్తున్నా. అదేవిధంగా రత్నం నాయుడు, బొద్దులూరు వెంకటరత్నం నాయుడు, ఈయన కలిసి బ్రాంచ్ షాపులు వేసిండు. బ్రాంచ్ షాపులు వేసినాక 3 అంటే బ్రాంచ్ షాపులు పార్ట్నర్షిప్ చేసేటప్పుడు నాది 2 భాగాలు, ఆయనది 1 భాగం. బొద్దులూరు వెంకటరత్నం నాయుడు 2 భాగాలు, ఆయనది 1 భాగం అయితే ఇద్దరు కలిసి కొన్ని పేర్లు వేసినారు. ఈయన 1/3 పేర్లు, ఆయన 2/3 పేర్లతో ఆయన మనుషుల చేత ఆయన ఇచ్చాడు, ఈయన మనుషుల చేత ఈయన అందరూ కలిసి వేస్తారు కదా, ఇద్దరు భాగం అని. ఆ విధంగా వేస్తే అన్ని 3 పేర్లు ఆయన పేరుతో వచ్చినాయి. నౌకర్నామా మీద సంతకం పెట్టమని బొద్దులూరు వెంకటనాయుడు సంతకం చీటింగ్ చేసి నువ్వు 3 షాపులు నీ పేరుతో మార్చుకుంటే ఆయన చీటింగ్ చేసి పెడితే ఆ రోజు నిన్ను కాపాడింది ఎవరు? ఈ అనిల్ కుమార్కి. లక్ష్మీనాయుడు ఉన్నాడు ఈరోజు సాక్ష్యం. లక్ష్మీనాయుడు ఉన్నాడు ఆ రోజు. లక్ష్మీనాయుడు సోమిరెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉంటే నేను లక్ష్మీనాయుడు పోయి కూర్చొని ఉంటే ఇదే పిచ్చిరెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోకి వస్తే ఒక్కసారి పిచ్చిరెడ్డిని గుర్తు చేసుకోమని, నేను చెప్పే మాట కూడా కాదు, పిచ్చిరెడ్డిని గుర్తు చేసుకోమను. సోమిరెడ్డి ఏమన్నాడు? ఈరోజు సోమిరెడ్డి గారు ఉన్నారు, లక్ష్మీనాయుడు ఉన్నాడు, నేను ఉన్నాను. ఆ రోజు సోమిరెడ్డి పిచ్చిరెడ్డి గురించి ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు చేసుకోమను. నువ్వు నన్ను గురించి మాట్లాడేది నువ్వు సొసైటీలో మొన్న దాకా కాపురం ఉన్నావు. ఈరోజు ఒక్కసారిగా నీ ఇల్లు చూస్తాం, నీ ఆస్తులు చూస్తాం, నా ఆస్తులు చూస్తాం. మా ఇంటికి పోండి, తీసుకురండి, బెంగళూరు తీసుకుపోతా నేను ఛార్జీ పెట్టి. మా ఇల్లు బెంగళూరులో చూడండి, దమ్ము ధైర్యం ఉంటే రండి. నేనేం సంపాదించాను, నువ్వు ఎట్ట సంపాదించినవో రా, మరి తెలుసుకుందాం. మిమ్మల్ని అందరినీ తీసుకుపోతా. లేదు ఇప్పుడు పోండి, వాళ్ళ ఇల్లు తీసుకురండి, వీడియో మా ఇల్లు తీసుకోండి. మా ఇంట్లో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది? నువ్వా మాట్లాడేది ఇన్ని చేయించుకొని నీ చరిత్ర ఇంకా ఉంది. సిసిఎస్ పోలీస్ స్టేషను నెల్లూరులో ఏం జరిగిందో 4 రోజులు ఉన్నావు. అప్పుడు చీటింగ్ కేసు పెడితే తరువాత మీరందరూ కొత్త వాళ్ళు దొంగ బంగారం కేసులో శేఖర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చిన ఆ రోజు గుంటూరు పోలీసులు వచ్చి నేను తీసుకుపోతే కల్వాయి స్టేషన్లో పెడితే గుర్తుందో లేదో నీకు? మాకైతే గుర్తుంది, ఊర్లో ఉండే వాళ్ళకి. ఇంకా నా చేత అడిగించుకోవద్దు. ఇవన్నీ వాస్తవాలా కాదా? ఇవన్నీ ఎవరు చేశారు? ఎస్టీ కాలనీ కట్టింది అసలు, దాన్ని కట్టించిన స్వర్గయ్య గోపాల్ రెడ్డి. ఈరోజు 10 ఇళ్ళు కడతారు, ఎస్టీ కాలనీ గంజలు కట్టున్నాయి ఆయన. నువ్వు ఇంకోటి 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో రాకపోయే తలకే మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నువ్వు టీడీపీలో చేరినావు. వాస్తవా కాదా? 2019లో టీడీపీకి చేసినావు. 2019లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వస్తానే మళ్ళా ఎమ్మెల్యే గారికి పోయి వైఎస్ఆర్సీపీలో చేరినావు. మళ్ళా 2024లో గమ్మునే ఉన్నాం. వైఎస్ఆర్సీపీలో చేరినా గమ్మునే ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిందని తెలుగుదేశం పార్టీలో చేరింది. ఇవన్నీ వాస్తవాలా కాదా? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంట్లోకి పోయి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా, మేము నిన్ను ఇబ్బంది పెడుతున్నావా? నువ్వు ఎప్పుడు అధికార పార్టీలోనే ఉండవే. 2004 నుంచి నువ్వు ఏ రోజు అధికార పార్టీలో లేకుండా లేవే. నువ్వు ఏ రోజు అధికార పార్టీలో లేకుండా పోయి నువ్వు నిన్నెవరు ఇబ్బంది పెట్టేది? నువ్వు కూడా మాట్లాడు. కరోనా టైంలో ఏం చేయలేదని అగ్రా వెంకటేశ్వర ఉంటాడు. ఏమన్నా ఉండడేమో ఏ సీనా నువ్వు ఉన్నావు. మనం ఏం చేసినావు చెప్పు. మీ ఊళ్ళో మనం మండలం అంతా పెంచినావా లేదా? పెంచిన మండలం అంతా కూరగాయలు కట్టి బియ్యం కూరగాయలు అన్నీ ఇచ్చేసి అడుగు.
అగ్రహారంలోనే పెట్టింది పాయింట్. అగ్రహారం వెంకటేశ్వరులు ఉండవు. ఆటో పెట్టి ఇంటికి నువ్వా మాట్లాడేది అంట. ఇంకా ఈ విషయాలన్నీ కూడా నేను పర్సనల్గా ఎవరి గురించి మాట్లాడను. నా గురించి మాట్లాడిన కాబట్టి మాట్లాడతాను. ఎవరి గురించి కూడా నేను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడను, ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టను. మీకు అందరికి కూడా తెలుసు, చాలా సింపుల్గా ఉంటాను. అదే గెలుపుకోవటం అనేది అనవసరం. ఇప్పుడు మా కార్యకర్తలు అందరూ ఉన్నారు. మా వాళ్ళు నేను అంత చేస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను రాజకీయాల్లో ఉండేస్తారా? నేను ఉంటానా? ఉండనిస్తారా? 20 మండలంలో నేను ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ముందు వాడుకొని వదిలేస్తున్నాను. ఇంతమంది ఉండరు, ఎవరిని వాడుకొని వదిలేస్తున్నాను. పెద్దనా సరే ఉంటారు, 40 సంవత్సరాల నుంచి ఉండరు. బాన్పల్లి రోనాటి వాళ్ళు ఉండరు, మేము పుట్టినప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఉండరు. పెద్దలు వెంకటరెడ్డి ఉండవు, 30 ఏళ్ళ నుంచి ఉండవు. నాకు కూడా ఎవరిని వాడుకొని వదిలేసింది ఇలా ఎవరిని చెప్పను. నన్ను కాదని మీరు పోయారు, మీకు అనుకూలంగా ఉందని మీరు పోయారు. నేను పార్టీలో ఉన్నాను. మా పార్టీలో అందరూ ఒకే తాటి మీద ఉంటాం. మాకు 2 గ్రూపులు కానీ ఏమి ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే మాట, ఒకే దాని మీద ఉంటాం. అందరం ఒకే కుటుంబం. మాకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబం. మాలో భేదాలు లేదు. ఎవరికి సమస్యగా మేము అందరం స్పందిస్తాం. ఇవన్నీ వాస్తవాలా కాదా? నేను రికార్డ్ ఎవిడెన్స్ పెట్టి చూపిస్తాను. దీంట్లో ఎస్టీలు తీసుకున్నాం, వాళ్ళకేం తెలియదు పాపం, ఏం భూమి ఏమనేది. ఈ విధంగా చేసి వాళ్ళని రెచ్చగొట్టి తెలుగుపురంలో ఏమని టెస్ట్ చేసి ఉంటారు. నేను చెప్తున్నాను కదా, 125 ఎకరాలు ఉంది. ఏమో అందరం సంతోషిస్తాం. ఫైనల్ ఏం చెప్తాను? నేను చెప్పాను కదా, ఇలాంటి బురదల్లే ఇది మానుకోవాలి. ఎవరిమైనా కూడా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవటం, అనవసరమైన మాటలు మాట్లాడటం మంచిది. నా చేత ఈరోజు నేను మాట్లాడేవాడిని కాదు. నా పార్టీకి నేను ఉండేవాడిని. ఈ కలువై ఇది పురుగుంట కట్ట మీద హై స్కూల్ పక్కన అది చేసి ఆర్చి కడతామంటే ఇది నోటీస్ ఇచ్చింది. ఎవరు? విశాల్ జయరామ్ రెడ్డి కొడుకు నాకు లైన్ నోటీస్ ఇచ్చింది. నేను కాదంటే చేసి వాళ్ళు అంట. ఈ రఘురామరెడ్డి కూడా తీయాలనే వాళ్ళల్లో ఒకటిగా ఉన్నాడు కదా, నిన్నటిదాకా ఉన్నాడు కదా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళు ఉన్నారు కదా. భూ కుంభకోణం జరిగింది, అనిల్ రెడ్డి స్పందించలేదన్న ఆయన అభియోగం చేయలేదు ఆ రోజు నా మీద. ఆయన పబ్లిక్ వచ్చి మాట్లాడలేదా? ఈరోజు పార్టీ మారాడు కాబట్టి మాట్లాడుతున్నా. కానీ అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు 5 ఏళ్ళు మాట్లాడలేదు. ఇద్దరం ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నామే. ఆ రోజేమో నీకు కావాల్సినప్పుడు మంచి, కాకూడదు అన్నప్పుడు చెడ్డ. నేను అదే చెప్తున్నా, ఊరజల్లేదు మానుకోండి. ఎవరి పని వాళ్ళది, పని మీరు చేసుకుంటున్నాం. మా పని మేము చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడు విధేయుడిగా ఉంటాం. దాంట్లో ఏం భయపడేది. ఈ కేసులకి వీటికి నేను భయపడేవాడిని కూడా కాదు. ఏం భయపడవలసిన లేదు. మా కార్యకర్తలు అన్న ఉంది, మా నాయకులు అన్న ఉంది. నాకు మా కార్యకర్తలందరూ మా పిల్లలు వాళ్ళ దీవెనలు ఉండి, దేవుడి దయ ఉంది. నాకు ఏం ఇబ్బంది. ఇదే చెప్పండి. మెయిన్ ఏంటంటే 1994 నుంచి 1994 అప్పుడు తహసీల్దార్ ఉన్నప్పుడు కూడా, కర్ణాటక ఉన్నప్పుడు కూడా పొలాలు ఎవరికైనా లేనోడికి పొలాలు తీసుకునే అలవాటు ఉంది. పొలాలు ఇప్పిస్తుంటారు జనరల్గా, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు. అందులో 94 లక్ష్మీనాయుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎస్సీల పేర్లతో పెట్టుకొని కొంతమంది మనపోటోళ్ళు కూడా తీసుకొని ఉంటారు. దానికి అప్లికేషన్ లేదు.
ఎంఆర్ఓ మీద కత్తి పెట్టి రాయమనేది మటుకు చాలా రాంగ్ మాట మాట్లాడు. ఎట్ట పెడతారు కత్తి పెట్టి ఎవరు అనిల్ రెడ్డి అని చెప్పుకుని కత్తి పెట్టామన్నా, కత్తి పెట్టి అనిల్ రెడ్డి ఏమన్నా చెప్పుకునిడా? ఆ ఎంఆర్ఓ ఇప్పుడు ఏమైనా ఎక్కడన్నా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేస్తుంది, ఆమె చేయటం లేకుండా పొలాలు ఇప్పుడు అందరూ కత్తులు పెట్టుండ్రు, టీడీపీ వాళ్ళు కూడా ఎవరైనా సరే పారంభోగ పొలాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎస్సీలకు బీసీలకు చేర్చుకుంటుంటారు పొలం లేని వాళ్ళకు. దానికి ఆమె మనం ఎంఆర్ఓ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చేర్చుకున్నారు కదా, అందరూ డబ్బులు తీసుకొని చేసుకుంటున్నప్పుడు దానికి అనిల్ రెడ్డి కత్తి పెట్టినప్పుడు మీరు అనిల్ రెడ్డి కత్తి పెట్టి చేర్చాడని మాట్లాడటం చాలా రాంగ్ కదా. అనిల్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కత్తి పెట్టి జట్టు చేపిస్తారని తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోవాలా? అప్పుడు నువ్వు లేవా? అప్పుడు ఆయన నువ్వు తెలుగుదేశం నువ్వు వైసీపీలో ఉన్నావు కదా, నువ్వు ఎందుకు పెడతారు కత్తి పెట్టి? ఒక మేజిస్ట్రేట్ ఆమె మండల మేజిస్ట్రేట్ ఆమె మీద కత్తి పెడతారా? ఏమన్నా మాట్లాడినా కూడా పొరపాటు మాట్లాడినా కూడా కుదరదు. అది ఇటన్నీ అనవసరంగా ఏదో పొలాలందరూ చేర్చుకున్న వాళ్ళు ఎవరు పాటుకొని బతుకుతా ఉంది, కానీ ఇవన్నీ ఒకరికొకరు విమర్శించుకోవటము ఇవన్నీ అనవసరమైన పాయింట్లు వాస్తవంగా కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు పొలం ఎవరు తీసుకోవడానికి లేదు, ఎవరు ఆధ్వర్యంలో ఉంటారో వాళ్ళు ఏదైనా పట్టా చెప్పుకొని ఉంటే ఎంఆర్ఓకి ఏదైనా ఇచ్చుకొని ఏదో పట్టా లేదనో పట్టా లేకపోతే పట్టాలు చేర్చుకొని ఉంటారు. అంతేగాని అందరూ పోయి ఆమె మీద కత్తులు పెట్టి పట్టాలు చేర్చుకునేదానికి కుదిరే సమస్య లేదు. ఇప్పుడు 120 ఎకరాలు ఉంది తెలుగు రేపురంలో, కత్తులు పెట్టి చేర్చుకోమని ఎవరా? తెలుగుదేశం గవర్నమెంటే కదా ఉండేది. పొలాలు లేని వాళ్ళకి పొలాలు ఇస్తారు, దాన్ని వాళ్ళు పట్టా చేర్చుకుంటారు. అసైన్మెంట్ కమిటీలు పెట్టి ఎందుకు ఎమ్మెల్యేలు సంతకం పెట్టేది? ఎంఆర్ఓ మీద కత్తులు పెడతారు ఎమ్మెల్యేలు ఏమన్నా? ఎవరైనా అధికారం ఉన్నప్పుడు 10 ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తానంటే చేపించుకుంటారు. వాళ్ళకి డబ్బులు దండి నాయకుడిగా ఒకటి ఉండి డబ్బులు దండి తీసుకునేది అంటే అది జరగని పని. ఎందుకు అనవసరమైన మాటకి మానుకొని ఏదైనా డెవలప్మెంట్ విషయం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. పాలపిచ్చిడి తరఫున అక్రమంగా నైట్లు గాలాలేసి అలిగోళ్ళు ఇసులికలు వేసి చేపలు పెట్టి దొంగతనంగా అమ్మింది ఎవరు? గుజరాత్ శ్రీనివాసులు నిన్న అన్నారు ఒక మాట, మా అధికారం వైసీపీ అధికారం తర్వాత మేము ఎలక్షన్ జరిపాము, తర్వాత అనిల్ రెడ్డి అంతా దోచుకొని తిన్నాడని. ఆ తర్వాత 2016 నుంచి 2017 మధ్యలో జలమల మీటింగ్ పెట్టి చెరువుని ఎవరికి ఇవ్వకూడదు అందరూ సభ్యులు పెట్టుకొని తినాలని చెప్పినప్పుడు పిచ్చిరెడ్డి మా మీద ఎందుకు చేయడం కొట్టేదానికి వీళ్ళు ఎందుకు అనుకూలం ఇచ్చారు ఆయనకి? ఆ తర్వాత నిషేధ వల్ల అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఆ నిషేధ వాళ్ళ చేతనే చేపలు పెట్టించి 3 కోట్ల రూపాయలు చేపలు పెట్టుకున్న తర్వాత నామకాయ వాసుకి కేవలం 900 రూపాయలు మాత్రమే ఇస్తే మేము అలిగి మా గొడవలు పడి మేము తీసుకోవాలి. ఇప్పుడు కదాక అంత అన్యాయం చేసింది ఎవరు? అదే గుజరాత్ శ్రీనివాసులు కదా. ఇప్పుడు దాకా ఆయన ఈ పెత్తనం కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నైట్లు పోయి చేపలు అతని మనుషులు, అతని తమ్ముళ్ళు, అతని బామర్దులు వాళ్ళందరూ కలిసిపోయి నైట్లు చేపలు పెట్టుకొని ఆ నుంచి అటు నెల్లూరుకి అటు ఆవురాకి వేసుకునేది ఎవరు? ప్రతిదానికి అందరి మీద పడతారు ఎందుకు? అనిల్ రెడ్డి మామూలుగా ఉండాలనే పేరు పాలపిచ్చి మీ ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారు, మా మీదకి ఎందుకు నిలబడేది? మేమేదో చేసినామని ప్రతిదానికి అన్నీ పూసుకొని అన్ని ఇబ్బందులు పెడుతున్నాం మమ్మల్ని. శ్రీనివాసులు ఏదైనా సరే చూస్తే ఆయన బండి ఆపేస్తారంట, మేము వచ్చి దొంగతనం చేస్తుంటే బండి ఆపేస్తారంట. ఆ బండి ఆపినప్పుడు ఫోటో తీయచ్చు కదా, వీడియో తీయచ్చు కదా. అంత పక్కగా నువ్వు అంత ప్లానింగ్గా ఉంటే నువ్వేం చేసావు అప్పుడు నుంచి? ఇప్పుడు దాకా కనీసం ఒక్క మాట కూడా నేను మాట్లాడాలి నీ గురించి. ఇప్పుడు ప్రతి విషయంలో మా గురించే మాట్లాడుతున్నావు, నువ్వు ప్రతి విషయం మా గురించే మాట్లాడుతున్నావు. ఎక్కడ ఏమో కూడా మేము కూడా నీ మాట ఎత్తుకోవాలి, ప్రస్తావన ఎత్తుకోవాలా. దొంగతనం చేసేవాడిని చెప్తున్నాం కానీ అక్కడ నిరూపణ లేదు, ఏది జరగల. కేవలం కలుపుతో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తప్ప ఏది లేదు మీకు. ఈ వజ్రా చీరిపోయిన అప్పటి నుంచే చెరువు నాశనం అయిపోయిందడ. ఆయన మాటలు పిచ్చిరెడ్డి ఎప్పుడైతే ఎనసాగిండో ఇప్పుడైనా సరే పిల్లలు పోసి చేపలు పట్టిందా? మీరు నైట్లో అది బండిగా కూడా ఆపేసి మీ పాటికి మీరు చేపలు పట్టుకుంటున్నారు కానీ ఇంకెవరైనా ఇతరాలను పెట్టారా? ఎవరికైనా జనం మీటింగ్ పెట్టి ప్రస్తావించారా? ఏం పెట్టలేదు కదా. కనీసం నోటీస్ ఇచ్చారా? ఆ నోటీస్ వల్ల మీ ఇష్టపక్కన మీరు చేస్తున్నారు, కేవలం మా మీద ఏదో నిందలేస్తున్నారు. పిచ్చిరెడ్డి గురించి మేము పెద్ద మాట్లాడాలి తెలుసుకోవాలి. ఎందుకంటే పిచ్చిరెడ్డి కొద్ది రోజులు చేశాడు, తర్వాత మళ్ళీ అనిల్ రెడ్డి కూడా కొద్ది రోజులు చేశాడు. నేను కూడా పోయి
పిచ్చిరెడ్డి గారికి ఒక తడ నాకు కావాలని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి సరే నువ్వు చేసుకోవాలని చెప్పి మేము కూడా చెప్పినాం. చెరువు 300 లక్షల పేర్లు మా సభ్యత ఉండింది, చేస్తా ఉండదు. మేము కూడా అన్ని కూడా ఆయన సాయపడతా వచ్చినా. నేను కూడా రాంబాబు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. రాంబాబుకు మరి ఆయనకు మళ్ళీ ఏం గొడవ పడిందో అవిశ్వాసం తీర్మానం పెట్టి రాంబాబుని తొలగించేసాం. రాంబాబుని తొలగించి వజ్రాల చీని పెట్టారు. ఈ వజ్రాల చీని ఎప్పుడైతే వచ్చి ఆడ చేరిండో 5 ఊర్లు ఎస్సీలందరినీ 200 పేర్లు తొలగించింది. 200 పేర్లు. దానికి పిచ్చిరెడ్డి ఒకే అనొచ్చా చేయొచ్చా పని చేయొచ్చునా? పేదోళ్ళం కదా, ఊరమ్మిడే ఇళ్ళు బాయి, కూరకు చేపలేదు, కూర తిన్నానికి చేపలేదు. 200 పేర్లు తొలగించింది అనిల్ రెడ్డా, బుచ్చిరెడ్డా, నువ్వా? నాకు అది ఒక సమాధానం చెప్పాలి. పేదోళ్ళే 2016-17లో గుంటూరు వాళ్ళని చేసుకొచ్చి అరివులు పెట్టి మొత్తం లాగించుకొని చేపంతా పేరుకు 900 డబ్బులు ఇస్తామని చెప్పి అది కూడా ఇన్ని రోజులకి ఇచ్చిండో. అక్రమం చేసింది ఆయన, నువ్వా? నువ్వు వజ్రాల్సిన అంటాడా? అనిల్ రెడ్డి పేరు ఎత్తే అంత అరగతున్నాడు. వజ్రాల్సిన దొంగ దొంగ అసలు ముందు దొంగూరు అంటే ఈ వజ్రాల్సిన మాట్లాడింది. పాప పిచ్చిరెడ్డి కూడా ఇట్ అయిపోయింది. పేరు తొలగించేది ఏంటి? ఎప్పుడైతే ఉన్న పేరు తొలగించేది ఏంటి? అక్రమం కదండి. పాప అనిల్ రెడ్డి ఇన్ని మాటలు పోయి కోర్టు కేసి తిరిగిండు మా కోసం. ఇట్లా పనులు చేయించినా అసలు నిన్న మా వీడియో అంటుంటే నాకు కడుపులో బాధపడిపోతుంది. అక్రమం చేసింది వీళ్ళు, మా పేరు తొలగించింది వీళ్ళు. బాబులు చేపలు పట్టుకొని లోడుగా 2-3 కోట్ల చేపల మీద వీళ్ళు, ఇసుక దోసింది వీళ్ళు. అనిల్ రెడ్డి ఏమి జరుగుతుందంటే ఆయన మీద పడుతుంది. అసలు వజ్రాల్సింది అనిల్ రెడ్డి పేరు ఎత్తొస్తున్నాయి. నేను ఇప్పుడు ఏమన్నా అంటున్నాను నేనా? ఇప్పుడు పిచ్చిరెడ్డి బాబు చేపలు పెట్టినా నేను అంటున్నానా? మేము అంటున్నావా? అనలేదు కదా. అనిల్ రెడ్డి పేరు ఏంటి ఎత్తాలా? నాయ